కర్నూలు నగరంలోని 24వ వార్డులో టీడీపీ నాయకులు స్వామిరెడ్డి మరియు కార్పొరేటర్ జె రమణమ్మ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజలకు సూపర్ 6 పథకాలను అమలు చేసి కర్నూలు నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు. కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేయకపోతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. నగరంలోని లక్ష్మీనగర్ 24వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేసి ఒక్కసారి గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జె రమణమ్మ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్, టీడీపీ నాయకులు, 24వ వార్డు ఇన్ఛార్జి స్వామిరెడ్డిలు మాట్లాడారు.
రేషన్ కార్డు రాలేదు నాకు. రేషన్ కార్డు రాలేదు. చాలాసార్లు తిరిగి సచివాలయంకి హాజరుకి వచ్చేసి వదిలిపెట్టేసినాను. పిల్లలకి అమ్మఒడి వస్తుందని చెప్పేసి అమ్మఒడికి పెట్టినాను. కానీ ఇంతవరకు అమ్మఒడి పడలేదు, ఏం పడలేదు. ప్రతి ఒక్కటి పిల్లలకి ఏదైనా సదుపాయాలు వస్తున్నాయని చెప్తే దానికి తిరుగుతాను. ఏదో ఒకటి అది కావాలి ఇది కావాలని చెప్పేసి తిప్పుతానే ఉంటారు. ఇంకా ఏదైతే ఒక ఆయన నుంచి ఏం లాభం అయితే ఒక్కసారి కూడా పొందలేదు. నేను సరుకులు కానీ ఎక్కువనే చెప్పినారు కానీ తగ్గడం లేదు. నాకు ప్రతి ఒక్కటి కొనడానికి ఇబ్బంది అయిపోతుంది. మాకైతే ఇంట్లో జరగడం లేదు సరిగా. మా ఆయనకి జీతం పెంచుతానంటారు, జీతం పెంచట్లేదు. అది చెయ్యి ఇరిగింది, పింఛన్కి పెట్టుకోవాలని చూస్తున్నాడు. కానీ పింఛన్కి కూడా వాళ్ళు ఏం సదుపాయం చేస్తలేరు. మాకు చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. భరత్ అన్న వస్తేనే బాగుంటుంది. 24వ వార్డు ఇంటింటి ప్రచారం కోసం మన గారు వచ్చారు. వాళ్ళకు మేము ఇంటింటా ప్రచారం చేయడానికి ఇక్కడంతా మేము వచ్చి ఉన్నాము, చేస్తున్నాము కూడా ప్రచారము. ఎందుకంటే మనం గత జరిగే గవర్నమెంట్ ఏం జరిగిందో, మన జగన్ గారు ఏం చేశారు, జగన్ గారు ప్రభుత్వం ఎలా ఉంది, ఈ జగన్ పోవాలి, సైకిల్ రావాలనే విధానంతో మేము ముందుకు వచ్చాము. ఎందుకంటే ఒక దుర్మార్గమైన పాలన ఉంది. దుర్మార్గుడు ఎందుకంటే ఒక సిన్యాన్ని చంపిన వ్యక్తి కూడా 5 సంవత్సరాలు అయితే కూడా పట్టించుకొని ఒక సీఎం ఏ పాలన చేస్తాడు, మన ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తాడు, వాడిని ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకు చెప్పడానికి వచ్చాము. ఇక్కడ ప్రజలు చెప్తున్నాము, ఆ ప్రజలు కూడా మాకు చాలా స్పందిస్తున్నారు. అలాగే ఈసారి భరత్ గారిని మేము ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిపించుకొని వస్తామని నేను చేసుకుంటాం. ఇట్లా స్వామిరెడ్డి, మద్దూరు నగర్. అంటే లాస్ట్ టైం కూడా సపోర్ట్ చేశారు మీరు ఇక్కడ పెద్ద ఎత్తున. అంటే ఇంకా కొద్ది ప్రయత్నించాలి, ఎక్కువ మందికి కదిలిచ్చి మన మే 13న కదిలిచ్చి ఓట్లు వేయించే బాధ్యత తీసుకోవాలి. అది ముఖ్యం ఇప్పుడు. ఎందుకంటే బాగా ఎండలు ఉంది, ఎందుకులే అని అనుకుంటా పోతే ఒక్కొక్కరు అట్లే అనుకుంటే తీవ్రంగా నష్టపోతాం. ఏమ్మా 5 ఏళ్ళ భవిష్యత్తు తల్లి, ఒకే ఒక రోజు కష్టపడమంటున్నా. ఓటేసి గెలిపియండి, 5 ఏళ్ళు నేను చూసుకుంటా మిమ్మల్ని అంతా. నా బాధ్యత అది. మంచి పేరు తెచ్చుకుంటా. మా ఫాదర్ ఎట్లా చేశారో ఆయనకి ఈక్వల్ అన్నా ఆయన కన్నా బెటర్గా చేస్తా. మీ నోట్తోనే 29లో టీజీ భరత్ టీజీ వెంకటేష్ గారికి ఈక్వల్ అన్నా చెప్తారు, లేకపోతే టీజీ వెంకటేష్ గారికి బెటర్గా అన్నా చెప్తారు చూడమ్మా. బట్ నాకు రావాలి అవకాశం, ఛాన్స్ వస్తేనే చేయగలుగుతా. అందరికీ పోయి చెప్పండి. నా 6 గ్యారెంటీలు అమ్మ స్టేట్లో చాలా తక్కువ ఇచ్చినారు లేదు కూడా నాకు తెలియదు, ఎక్కడ ఇన్లే. నేను సూపర్ 6 కర్నూలు కూడా ఇచ్చినానమ్మా. గ్యారెంటీలు 6 గ్యారెంటీలు చేపిస్తానని మాటిస్తున్నా. ఒక కులమో మతమో కాదు తల్లి, ఇవి అందరికీ లాభం అవుతుంది, అందరికీ ఆదాయం పెరుగుతుంది, పిల్లల భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి. ఏమా రియల్ స్మార్ట్ సిటీ అవుతుంది తల్లి. ప్రతి చోట చెప్తున్నారు డ్రైన్ ప్రాబ్లమ్స్, నీళ్ళ ప్రాబ్లంలు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా తీర్తాయి తల్లి. సో మీరు మాత్రం గట్టిగా అందరికీ చెప్పి ఓటేపీయడం మాత్రమే ఇంకా మిగిలిండేది. తర్వాత నేను పక్కా లోకల్ తల్లి, అందరికి చెప్తున్నా, నేను పక్కా లోకల్. అవతల వ్యక్తి పక్కా నాన్ లోకల్. ఆయనకి ఏముంటుంది, అనుభవం ఏముంటుంది, లేదంటే పరిచయాలు ఏముంటుంది, కర్నూలు వాళ్ళపైన ప్రేమ ఎక్కడ ఉంటుంది, మీరు ఆలోచన చేయండి తల్లి. 10 ఏళ్ల నుంచి ఓడిపోయినా మేము ఎక్కడ సేవా కార్యం తగ్గకుండా చేస్తూనే ఉన్నాం. మా చేతనైనంత వరకు చేస్తున్నాం. వేరే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని కొద్దిగా చూడండి అమ్మా, ప్యాకప్ చేసుకుంటారు, లేకపోతే ఇంకా కనపడరు, ఏం చెయ్యరు. సో మీరు అందరు కూడా మీ ఓటు హక్కును సరిగ్గా వాడుకొని, మెయిన్గా మీరు ఎట్లయినా తెలుగుదేశం పార్టీకి క్లోజ్ అసోసియేట్స్ కాబట్టి మీతో వాళ్ళకి చెప్పి ఓటు వేయడం చాలా ముఖ్యం తల్లి. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్.